హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూను? నేనైతే మార్నింగే మా పాపకి క్యారేజ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నా దగ్గర అయితే ఏమీ ప్రజెంట్ కాయగూరలు లేవు అనుకుంటే వెంటనే మన ఇంట్లో టమాటా ఎలాగని ఉంటుంది కదండి, టమాటా రైస్ చేద్దామని అన్ని వంటకాలలో మసాలా అయితే తక్కువ అయితే వేసుకుంటున్నానండి. నేను 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయ, 3 టమాటా, అలాగే మనకి కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మొత్తం నేను రైస్తో సహా కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి. 3 విజిల్కి అయితే నాకు టమాటా రైస్ రెడీ అయిపోతుంది. తొందరగా మనకు అవ్వాలి, బయటకి ఎక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లలకి లేకపోతే మాత్రం మనం ఇలా తయారు చేసుకోవచ్చండి. బేగా అయిపోతుంది, కూరేమో లేదు అని చెప్పేసి ఎంతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇందులో నేను ఇంకా అన్నీ తీసుకొని ఏమీ యాడ్ చేయదండి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి నేను తయారు చేస్తాను. అయితే కొన్ని టాప్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ మార్చేస్తున్నాను కదండి, నేను కూడా రైస్ అయితే నేనైతే బౌల్ చేయలేదండి. ఓన్లీ రైస్ మామూలుగానే గ్లాస్ పావు వేసుకుంటున్నాను. నేను అలా వేసుకొని ఇంకా తిప్పేసి అలాగే 3 గ్లాసులున్నర వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టి మనం స్టవ్ ఆయిల్ పెట్టేసుకోవడమే. మూడు విజిల్ అయితే మా బాబుకి బాబు ఆటో వచ్చేసి కాబట్టి బాబుకి కట్టేస్తాను.